హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియో అనేది విత్ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని అనేసి పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 4:5 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది ఈ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ దీని సైజ్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ అట్లా డ్రాగ్ చేయండి, చివర పట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, లేయర్ మీడియా. నేను మీకు ఒక షాడో ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ షాడోని ఇక్కడికి తీసుకోండి. కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి అండ్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయర్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఆ ఫోటో సరిపోతుంది. బ్యాక్ సైడ్ మనకి స్కై ఎఫెక్ట్లోకి కాబట్టి ఒక నార్మల్ ఫోటోని చిన్నది ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను నేను. ఇలా సెలెక్ట్ చేసుకోండి అండ్ కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కాల్ ఫర్ యూలో అకౌంట్ అనేది ఉంటే నాకు కాల్ చేయొచ్చు. పగిడి మహీంద్ర నా ఐడి, డైరెక్ట్గా నాకు కాల్ కలుపుతుంది అదైతే. సో కాల్ మీ ఫర్ అనే యాప్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది ఓకే రైట్. క్రాపింగ్, మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి దీని సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇంక్రీజ్ చేసి ఇక్కడ పైకి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత అల్పా ఒపాసిటీ లెవెల్ తగ్గించండి. ఇలా తగ్గించి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి అండ్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసి ఫస్ట్కి రండి. లేయర్ అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇప్పుడు ఫుల్ ఫోటో తీసుకోండి. ఇప్పుడు మనం సగం ఫోటో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫుల్ ఫోటో తీసుకుందాం. ఒక ఫుల్ ఫోటో తీసుకొని చూపిస్తాను మీకు. ఒక ఫుల్ ఫోటోని తీసుకున్నాను, కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. మీకు ఈ ఫోటో పర్ఫెక్ట్గా కట్ అవ్వకపోయినా డిస్టర్బ్ అవుతున్న ఈ మ్యాజిక్ రిమూవర్లో డిస్క్రిప్షన్లో 1 నిమిషంలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని వీడియోలు చేసి పెట్టాను. చూడండి, నేర్చుకోండి. 1 నిమిషంలో ఇక్కడ ఫోటోని సెట్ చేసుకోండి. పని చేసిన వాళ్ళు మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి, అంతే సరిపోతుంది. ఇలా పెట్టేసేయండి. కొంచెం చిన్నగా చేద్దాం, ఇక్కడికి పెడదాం. ఇలా రైట్. చివర పట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయర్ అండ్ మీడియా. నేను మీకు లిరికల్ వీడియోని ఇచ్చాను, మీరు స్టార్టింగ్లో డెమో చూశారు కదా, ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్లే చేయండి. ప్లే చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇక్కడికి పెట్టండి, బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, కొంచెం కాంట్రాస్ట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ పెంచండి కొద్దిగా. ఇలా కొంచెం శాచురేషన్ డెప్త్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ లిరికల్ వీడియో కరెక్ట్గా ఉంది. ఫస్ట్కి రండి, లేయర్ అండ్ మీడియా. నేను మీకు ఇచ్చిన లీఫ్ పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి దీనికి. తర్వాత ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ అండ్ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్లో కీ కలర్ ఆన్ చేసి కీ కలర్లో ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి. పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్లుగా. ఇట్లా నేను చేస్తున్నాను చూడండి, కొంచెం ఇలా చేసేసేయండి. ఈ పార్టికల్స్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయర్ అండ్ మీడియా. నేను మీకు ఒక స్నో పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. స్నో పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయాలి కంపల్సరీగా. మళ్ళీ ఇదే క్లిక్ చేయాలి, కిందకి వెళ్ళాలి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇదే క్లిక్ చేయండి. మిక్సర్లో ఒక ఆడియో తీసేశారు, స్క్రీన్ అప్లై చేశారు అండ్ ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేద్దాం. ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ మీడియా. నేను మీకు ఒక వైట్ కలర్ బోర్డర్ని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వైట్ కలర్ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇదేనండి తయారు చేసే విధానం. ఓకే, ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో అయిపోయింది. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా చెప్పాను కదా, కాల్ మీ ఫర్ అనే యాప్ ఉందని. సో దాంట్లో చేయండి, నాతో మాట్లాడండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.